హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీకు వచ్చేస్తాయి. చూస్తున్నారు కదండి, ఈరోజు మనం చూడబోయే స్నాక్ ఐటమ్ అండి చెక్కలు. బియ్యం పిండితో సగ్గు బియ్యం చెక్కలు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. చూసేద్దామా మరి? ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. బియ్యం పిండి అండి. బియ్యాన్ని ముందుగా 2 గంటలు నానబెట్టి కడిగి ఆరబెట్టుకొని మరపట్టించిన పిండి అండి అది, అంటే రైస్ ఫ్లోర్ అనమాట. అలాగే 2 టేబుల్ స్పూన్లు సగ్గు బియ్యం నానబెట్టి ఉంచుకోవాలండి, జస్ట్ ఒక 20 మినిట్స్ ముందు. అలాగే 2 స్పూన్లు పెసరపప్పు అండి, నానబెట్టి ఉంచుకుంటే మంచిది, లేదన్నా వాడుకోవచ్చు. అలాగే జీలకర్ర 2 స్పూన్లు, సాల్ట్ తగినంత. ఇక్కడ అల్లం చిన్న ముక్క, 2 పెద్ద ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 5-6, వీటన్నిటిని నేను మిక్స్ చేసి చక్కగా పేస్ట్లా చేశానండి. దీన్ని పచ్చి కారం అంటారు. ఇలా మనం పచ్చి కారంతో కలుపుకుంటే చెక్కలు బోలుగా క్రిస్పీగా వస్తాయండి. లేదు మనకు పచ్చి కారం అవైలబిలిటీ లేదు అనుకున్నప్పుడు తప్పకుండా మనం మామూలు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపించడం కోసం నేను కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. పచ్చి కారం అయితే చాలా టేస్టీగా ఉంటాయండి, కాబట్టి దాంతోనే చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నేను ఇక్కడ కరగబెట్టిన నెయ్యి వేస్తున్నానండి. బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు, లేదా కరగబెట్టిన నెయ్యి కానీ, లేదా కాగబెట్టిన నూనెైనా పోసుకోవచ్చు అండి. దీనివల్ల క్రిస్పీనెస్ వస్తుందండి. మన చెక్కలు క్రిస్పీగా బోలుగా వస్తాయి. కాబట్టి ఇది స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, తప్పకుండా ఆయిల్ అయినా సరే యాడ్ చేయండి. ఇక్కడ కరివేపాకు ఇంకొంచెం యాడ్ చేస్తున్నానండి. కరివేపాకు రిచ్ ఇన్ కాల్షియం కనుక మన పిల్లలకి ఏదో విధంగా అందేలాగా చూడండి ఫ్రెండ్స్. మనకు కావాల్సిన కాల్షియం కరివేపాకు వల్లనే వస్తుంది దాదాపు. కాబట్టి చీప్ అండ్ బెస్ట్గా అవైలబుల్గా ఉన్న కరివేపాకు తోటి మనం కాల్షియంని ఇలా ఈ వంటల్లో యాడ్ చేసుకోవడం వల్ల పొందవచ్చు. కాబట్టి ఎక్కడ వీలైతే అక్కడ వాడుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా హార్డ్గానే కలుపుకోవాలండి. నేను గోరువెచ్చని నీళ్ళతో కలిపాను. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి చెక్కల పిండి, లేదంటే చెక్కలు విరిగిపోతాయండి. ఎక్కువ వాటర్ కలపొద్దు, కొంచెం గట్టిగానే కలుపుకోండి. ఇలా కొత్తగా చేసుకునే వారి కోసం నేను ఇలా అల్యూమినియం ఫాయిల్తో చూపిస్తున్నాను. ఇలా అల్యూమినియం ఫాయిల్ పెట్టుకొని చేత్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే పూరీ ప్రెస్ ఉంటుంది కదండి మన ఇంట్లో, ఆ పూరీ ప్రెస్తో అయితే ఈజీగా పని అయిపోతుందండి. లేదంటే ఇలా ఆయిల్ పేపర్, మనకు ఆయిల్ వాడుకుంటే ఆయిల్ పోసుకున్న మిగిలిన పేపర్ ఉంటుంది కదా, దాన్ని పడేయకుండా ఇలా కట్ చేసి మనం ఇలా పూరీ ప్రెస్లో సెట్ చేసుకొని వాడుకోవచ్చండి. చక్కగా ఒక 10-12 చెక్కలు అలా ఒక ప్లేట్లో కానీ ఒక న్యూస్ పేపర్ మీద కానీ వేసుకొని స్టోర్ చేసుకున్నాక తర్వాత నూనెలో వెంటనే డ్రాప్ చేస్తే మనకి ఈజీ అవుతుందండి. ఇక్కడ చూడండి, ఉండ సైజు నేను ఎంత పెట్టుకోవాలో చూపిస్తున్నాను. మనకి చిన్న చెక్కలు కావాలంటే చిన్నగా పెట్టుకుంటే ఎక్కువ పడతాయండి కళాయిలో, లేదంటే పెద్ద చెక్కలు అయితే ఎక్కువ పట్టవు. చూడండి, ఇక్కడ నేను మీకు 2 టైప్స్ చూపిస్తున్నాను. పెద్ద చెక్కలు చేసి చూపిస్తున్నాను, ఆ తర్వాత చిన్న చెక్కలు కూడా చేసి చూపిస్తాను. ఇలా మనం డ్రాప్ చేసేటప్పుడు ముందుగా కొంచెం నేను శాంపిల్ కోసం చిన్న పిండి ముద్ద వేసానండి, కాగిందో లేదో చూశాను. ఆ తర్వాత చిన్నగా స్టెప్ బై స్టెప్ డ్రాప్ చేస్తున్నానండి. ఆయిల్ స్పిల్ కాకుండా నిదానంగా మనం ఇలా డ్రాప్ చేసుకుంటే మనకి ప్రమాదం లేకుండా ఉంటుంది. స్పీడ్గా వేసామంటే మన మీద పడి మనకు గాయాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్తగా చేసుకునేవారు జాగ్రత్తగా డ్రాప్ చేయండి. ఇలా మనం చిన్నగా వేసుకుంటూ అవి గోల్డెన్ కలర్కి టర్న్ అయ్యే వరకు ఫ్లేమ్ని కొంచెం తగ్గించి పెట్టుకోండి. చెక్కలు ఊరికే కాగిపోతాయండి, వెంటనే వేగుతాయి. చూడండి, ఇలా క్రిస్పీగా బోల్గా వచ్చాయి. వీటిని చక్కగా మనం గరిటెతో తీసి పక్కన పెట్టేసుకోండి. ఎక్కువ ముదురు రంగు వచ్చే వరకు ఉంచాల్సిన పని లేదండి, ఎందుకంటే మనం పక్కన పెట్టాక కూడా కొంత ఆయిల్ ఉంటుంది కాబట్టి కలర్ చేంజ్ అవుతుంది. కాబట్టి కొంచెం లేతగా ఉన్నప్పుడే లేత గోల్డ్ కలర్ ఉన్నప్పుడే తీసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.